వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు ఒకే చెట్టులో అన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్టు వేప చెట్టు గురించి వివరించాలనుకుంటున్నాము. సాధారణంగా వేప చెట్టు ఆకులు కానీ, వేర్లు కానీ, కొమ్మలు కానీ, బెరడు కానీ ఏది తీసుకున్నా కూడా చేదుగా ఉంటుంది. కానీ వేప చెట్టులో అన్ని భాగాలు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వేప చెట్టు ఆకు కానీ, వేప చెట్టు నుంచి వచ్చే కాయలు కానీ, వేప చెట్టు వేర్లు కానీ, వేప చెట్టు కలప కానీ ఏది తీసుకున్నా కూడా చేదుగా ఉంటుంది. ఈ చేదు అనే లక్షణము మన శరీరానికి చాలా మంచి చేస్తుంది. ముఖ్యంగా ఈ రోజులలో షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా వేప ఆకులు కానీ, వేప చెట్టు పుల్లలు తిని పళ్ళు తోముకోవడం ద్వారా కానీ, లేదా వేప ఆకులు రసము తాగడం ద్వారా కానీ, లేదా వేప కళ్ళు తాగడం ద్వారా కానీ, వేప పండ్లు తినడం ద్వారా కానీ మొదలైన పద్ధతులను అనుసరించి మనకు వచ్చినటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చును. షుగర్ వ్యాధి అంటే చక్కెర వ్యాధిని నియంత్రించాలంటే వేప చెట్టును మించిన ఔషధము అనేది వేరే ఏ చెట్టు కూడా మనకు అందుబాటులో ఉండదు. వాస్తవానికి చేదు అనే లక్షణం ఉండడం వలన చాలామంది ఈ వేప చెట్టును ఆకులను కానీ, పళ్ళను కానీ తోముకోవడానికి, వేప చెట్టు పుల్లను తోముకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ వాస్తవానికి మనకు తీపి వస్తువులు చేసే మేలు అనేది ఏమీ ఉండదు. తీపి వస్తువులు తిన్నప్పుడు మనకు శరీరానికి చెడు చేస్తూ ఉంటాయి. కానీ చేదుగా ఉన్నటువంటి ఆహార వస్తువులు తినడం ద్వారా మనకు శరీరానికి మంచి చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న చెడు పదార్థాలను తొలగిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న చక్కెర వ్యాధిని అలాగే లేదా షుగర్ వ్యాధిని కూడా తొలగిస్తూ ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము వేప ఆకులు కానీ, వేప పళ్ళను తీసుకొని పళ్ళు తోముకోవడం ద్వారా కానీ ఒక పద్ధతి ప్రకారము చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత మనకు వచ్చినటువంటి షుగర్ వ్యాధి తగ్గించడం అనేది వీలవుతుంది. ఈ విషయాన్ని వైద్యులే ఒప్పుకున్నారు. కానీ ఈ రోజులలో అందరూ వేప చెట్టును ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఏమైనా కూడా జొన్న జావ, రాగుల జావ అని వీటిని తాగుతున్నారు. వాటికన్నా కూడా ఈ వేప ఆకులు కానీ, వేప పుల్లలను పండ్లను తోముకోవడం ద్వారా కానీ మన ఆరోగ్యం అనే నియంత్రణలో ఉండేది. చాలా సంవత్సరాల క్రితము మన పెద్దవాళ్ళు ఇంటి వెనకాల వేప చెట్టు, ఇంటి ముందు తులసి చెట్టు ఉండాలి అనే ఒక నియమం పెట్టారు. ఎందుకంటే ఇంటి ముందు తులసి చెట్టు దీపారాధన కొరకు, ఇంటి వెనకాల వేప చెట్టు ఉండడం ద్వారా మనకు వేప చెట్టు చాలా ప్రాణవాయువు అని ఇస్తుంది. ఒక వేప చెట్టు నుంచి వచ్చే గాలి 5 ఏసీల నుంచి వచ్చేటువంటి చల్లగాలి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే 5 వేప చెట్లు ఉండాలి. 5 వేప చెట్ల నుంచి వచ్చే ప్రాణవాయువును పీల్చుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులే నిరూపించారు. అందుకే మన పెద్దవాళ్ళు వేప చెట్టు కింద ఉండడము, వేప చెట్టు పుల్లలను, పండ్లను తోముకోవడము, వేప ఆకులు తినడము మొదలైన పద్ధతులను చేయడం ద్వారా ఆ రోజులలో వారికి చక్కెర వ్యాధి అనేది రాకుండా, షుగర్ అనేది రాకుండా వాళ్ళు నియంత్రించుకున్నారు. అదే పద్ధతులను ఈ రోజులలో కొంతమంది పాటిస్తున్నారు. కానీ చాలా వరకు వేప చెట్టు ఆకులు కానీ, పుల్లలు కానీ చేదుగా ఉంటాయని ఎవరు ఇష్టపడరు. మీరు కనుక వేప చెట్టు పుల్లలు కానీ, వేప చెట్టు ఆకులను కానీ, పళ్ళను కానీ ఉపయోగించడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చును. చాలా తక్కువ సమయంలోనే షుగరును నియంత్రించవచ్చును. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటే, మనకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలలో షుగర్ వ్యాధి చాలా పెద్ద సమస్య. ఆ షుగర్ వ్యాధిని నియంత్రించడానికి వేప చెట్టును మించిన ఔషధము లేదు అని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే వేప చెట్టు ఆకులు కానీ, పుల్లలను కానీ మీరు ఉపయోగించడం ద్వారా మీకు షుగర్ వ్యాధి ఉంటే ఆ షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చును. వేప చెట్టు అనేది మనకు అన్ని రకాల మేలు చేస్తుంది అనే విషయాన్ని నేను ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి చెట్టు వేప చెట్టు. వేప చెట్టు మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే వేప చెట్టు తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనకు ఏ విధంగా అందిస్తుంది అనేది వేప చెట్టు ఆకులు, పుల్లలు, వేర్లు
అలాగే వేప చెట్టు కళ్ళు కూడా మనకు ఉపయోగించడం ద్వారా మన శరీరంలో ఉన్న షుగర్ వ్యాధిని తగ్గించవచ్చును. తద్వారా వేప చెట్టు అనేది మనకు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే మన హిందువులలో పండుగ రోజులలో కూడా ఉగాది అప్పుడు కానీ, ఉగాది పండుగ రోజు కానీ, ఎల్లమ్మ, పోషమ్మ పండుగలలో కానీ ఈ వేప చెట్టు ఆకులను ఉపయోగిస్తుంటారు. బోనాల సమయంలో కూడా వేప ఆకులను ఉపయోగిస్తుంటారు. ఈ వేప చెట్టు గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. వీడియో నాకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి.